నేను ముందే చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది కోటి మందిని కోటీశ్వరులు చేసే బ్యాచ్ కాదు, తులం బంగారం పెట్టే బ్యాచ్ కాదు, మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకుపోయే బ్యాచ్. ఇది చాలా డేంజర్ బ్యాచ్. నేను మీకు రాజేంద్ర నగర్ వేదికగా రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, అయ్యా నువ్వు కోటి మందిని కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు. ఒక పని చేయు, లక్షాధికారులు చేయి. ముందైతే లక్షాధికారులు చేయి, కోటిల తర్వాత. లక్షాధికారులు చేయాలంటే ఏం చేయాలి? నువ్వు చెప్పినావు కదా, నువ్వే అత్తకు 4,000, కోడలకు 2,500 అని చెప్పినావు కదా. నెలకు 2,500, 12 నెలలకు ఎంత అవుతుందమ్మా? చాలా పూరున్నారు మ్యాథ్స్లో మీరంతా. రియల్ ఎస్టేట్ అయితే బాగా చెప్తారు అంటుండు కార్తిక్ రెడ్డి వెనకకెళ్ళి. నెలకు 2,500, 12 నెలలకు 30,000, 5 ఏళ్ళకి ఎంత ఇవ్వాలి? 1,50,000. నేను ఒక్కటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, రోజు తెల్లారలేసి నన్ను తిట్టుడు, కేసీఆర్ సార్ని తిట్టుడు కాదు. నువ్వు గిన్న మా ఆడబిడ్డలందరి ఖాతాలలో 1,67,00,000 మంది ఆడపిల్లలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, పేదవాళ్ళు. 1,67,00,000 మంది ఆడపిల్లల ఖాతాల్లో నువ్వు గిన్న 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వెళ్ళిపోతే ఏ చూపెట్టని అడుగుతా ఉన్నా. నువ్వు కోటీశ్వరులు చేసిన అవసరం లేదు, లక్షాధికారులు చేసి చూస్తా. 1,50,000 రూపాయలు ఒక్కొక్క ఖాతాలు, 1,67,00,000 ఖాతాల్లో ఒక్కొక్క ఖాతాలో 1,50,000 రూపాయలు వేసి చూపెట్టు. పెద్ద పెద్ద డైలాగులు, కోటీశ్వరులు చేస్తా, ఫ్యూచర్ సిటీ కడతా, ఇంకా నేను సలీం ఫేకు కంటే ఎక్కువ ఫేకుతా, అట్లా కాదు. విషయం చెప్పు, అది శాత కాదు. నువ్వు చెప్పినావు కదా మా నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. అది కూడా 100 రోజుల లోపల ఇస్తా అన్నాడు. ఈ మరి నెలకు 4,000 అంటే 12 నెలలకు 48,000, 50,000 రౌండ్ ఆఫ్ చేసుకుందాం లెక్కల కోసం. 5 నెలలకు 2,50,000 ఇవ్వాలి ఒక్కొక్క నిరుద్యోగికి. మరి ఈ పాటికి సగం అయిపోయింది టైము. ఈ పాటికే 1,25,000 ఇవ్వాలి. నువ్వు ఇస్తావా? వేస్తావా? ఇదే ఇక్కడనే క్లాసిక్ గార్డెన్లోనే యాడనో మీటింగ్ పెట్టిండు అప్పటి రాహుల్ గాంధీ వచ్చి, మస్తుగా చెప్పిండు కథలు. ఇస్తాడా మరి 2,50,000 రాహుల్ గాంధీ వచ్చి? ఒక్కొక్క తమ్ముడికి ఒక్కొక్క చెల్లెకు 2,50,000 ఇస్తావా? కదే నేను అనేది, గిన్ని మాటలు, గిన్ని మోసాలు. 4,000 పెన్షన్ అని చెప్తీవి పెద్ద మనుషులకు, వాళ్ళ కొంపవుచ్చుకుంటే వాళ్ళని మోసం చేస్తేవి. సగం పని అయ్యే పాయనిది. ఆఖరికి మళ్ళీ సంవత్సరం ఎలక్షన్ అయినా మిగిలింది ఇంకొక బడ్జెట్. ఆ బడ్జెట్లో పెడతాడో ముంచుతాడో చూడాలి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీకంటే, ఈ రోజు నేను చెప్పే విషయాలు మీ అందరికి తెలిసినాయి, నేనేం కొత్తవి చెప్పలే. కానీ మనం రేపటి రోజున మీ అందరి కోరిక ఉంది, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా రాజేంద్ర నగర్లో గులాబీ కండువా ఎగరాలే, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు సంతోషంగా ఉండాలన్న కోరిక మీకుంది, నాకుంది. మరి అది జరగాలి అంటే డైలాగులతోని ఉపన్యాసాలతోని కాదు. స్వామిగౌడ్ సాబ్ చెప్పింది కరెక్ట్. డైలాగులతోని ఉపన్యాసాలతోని కేటీఆర్ రాగానే, సబితమ్మ రాగానే మనందరం ముంగడ ఇంకా ఊరికి ఫోటోలు దిగితే కాదు. ఎట్లయితుంది మరి? మీరు రాజేంద్ర నగర్లో పోలింగ్ బూత్స్ ఉన్నాయి. ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయి రాజేంద్ర నగర్లో? 580, 580 బూత్ है आपके राजेंद्र नगर कॉन्स्टिट्यूंसी में. मैं तमाम भाइयों से बहनों से मैं అన్నదమ్ములతో ఒకటే నేను దండం పెట్టి చెప్పేది, మీరు నేల విడిచి సాము చేయకండి, మీరు ఎక్కడో యుద్ధాలు చేయకండి. మీరు చేసే యుద్ధం అంతా మీ బూత్లనే చేయాలి. మీ పోలింగ్ బూత్ ఏదైతుందో 580 బూత్లు, ఒక్కొక్క బూత్లో మీరు కనుక గట్టిగా పట్టుబడితే, ఒక్కొక్క బూత్లో మీరు కనుక కథానాయకులైతే, ఎవల బూత్లో వాళ్ళు నేను మెజారిటీ తెచ్చి చూపెడతా, ఎట్లా ఎగరదో గులాబీ జెండా, ఎట్లా కేసీఆర్ సీఎం గాడు అని మీరు గట్టిగా అనుకుంటే పక్కా అవుతుంది. ఇక అది విడిచిపెట్టి, అరే నేను రాష్ట్ర నాయకుడిని, నేను అంతర్రాష్ట్ర నాయకుడిని, నేను జాతీయ నాయకుడిని, నేను అంతర్జాతీయ నాయకుడిని, గా డైలాగులతో ఏం కాదు. మొదలు నీకు చేతనైతే నీ బూత్లో మెజారిటీ తెచ్చి చూపెట్టు, లేకపోతే నువ్వు ఎంత పెద్ద నాయకుడైనా బేకారు. ఉన్న మాట చెప్తున్నా నేను. కాబట్టి దయచేసి ఎవరి బూతులు వాళ్ళు పట్టించుకోండి. మరి బూతులు పట్టించుకోవాలంటే మనం ఏం చేయాలి? 2 పనులు చేయాలి. ఒకటి, ఆ ఎస్ఐఆర్ అనే కార్యక్రమం చాలా అవుతున్నది, దాని గురించి కూడా మీకు ఒక 5 నిమిషాలు నేను చెప్తాను. एसआईआर అంటే పెద్ద कंफ्यूज అయ్యేది ఏం లేదు, गड़बड़ होने की क्या डरने की कोई जरूरत नहीं है. अगर हम लोग होशियार है, अगर हम लोग पूरी तरह से तैयार है, कोई कुछ नहीं कर सकता आपका. हाँ कुछ डाउट तो है, कुछ एक खौफ है कि अगर जिसके साथ बीजेपी के वोट, जिनको बीजेपी के वोट नहीं, बीजेपी पार्टी को जिसके वोट नहीं मिलेंगे उनको शायद एसआईआर में उनके वोट काट दिए जाएंगे. ఈ భయం ఒకటి ఉన్నది మనోళ్ళకు, భయం ఉన్నది. భయం ఏంటిది? ఓట్లు కట్ చేస్తారంట. వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో మొన్న దీది ఓడిపోయింది, మమతా బెనర్జీ ఓడిపోయింది. ఆమె ఓడిపోయింది కేవలం 30-40 లక్షల ఓట్లతో ఓడిపోయింది. కానీ అక్కడ ఓట్లు ఎన్ని తీసేసిండ్రు? దగ్గర 1 కోటి ఓట్లు తీసేసిండ్రు.
దాంతో అందరి మనసులో ఏముందంటే ఈ ఓట్లు కటాయించి తీసేసి దొంగ ఓట్లు ఏమైనా రాయిస్తుండ్రా అనే డౌట్ ఉంది. మరి అట్లాంటివి జరగకూడదు అంటే మనం హోషియారు ఉండాలి. మరి అది ఏంది అనేది ఒక్కసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ये एसआईआर कोई नई चीज नहीं है, पहली बार नहीं हो रहा हिंदुस्तान में, इससे पहले भी काफी बार हुआ, पर इस बार जो है थोड़ा हमको होशियार रहना है, थोड़ा पूरी तरह से हमें खायनात रहना है. तो एक बार मैं समझाने की कोशिश करता हूं. नेक्स्ट स्लाइड. एसआईआर बोल तो क्या है? एसआईआर पिछली बार कब हुआ? अभी तक हिंदुस्तान को आजादी मिलने के बाद స్వాతంత్రం వచ్చినాక ఈ ప్రక్రియ చాలా సార్లు జరిగింది. 13 సార్లు జరిగింది. ఈసారి జరిగేది 14వ సారి. पिछली बार कब हुआ? लास्ट टाइम एప్పుడైంది? 2002లో అయింది, 2002 में. 2002 में तब राजेंद्र नगर कॉन्स्टिट्यूंसी नहीं था शायद, तब तेलंगाना भी नहीं था, मुत्तहिदा आंध्र प्रदेश था. ఆ రోజు 2002 ఓటర్ లిస్టు మళ్ళా లేటెస్ట్ ఓటర్ లిస్టు 2025. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా సబితక్క ఉన్నది. సబితక్కకు 3 కొడుకులు, 2002 ఓటర్ లిస్టులో సబితక్క ఇంట్లో కొడుకుల పేర్లు ఓట్లలో లేవు, ఎందుకంటే అప్పుడు చిన్న పిల్లలు. మరి 2025లో ఓటర్ లిస్టులో పేర్లు వచ్చినాయి, 3 పేర్లు, కోడళ్ళ పేర్లు, అందరి పేర్లు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే మొదలు ఆ 2002 ఓటర్ లిస్టు 2025 ఓటర్ లిస్టు పక్క పక్కకు పెట్టుకొని ఆఫీసర్లు, ఇది మనం చేసే పని కదా, ఆఫీసర్లు చేస్తారు. ఆఫీసర్లు అంటే వాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్. कौन है बूथ लेवल ऑफिसर? आंगनवाड़ी टीचर, आपके इलाके के आंगनवाड़ी टीचर जो है उन्होंने रहेंगे ज्यादातर. तो వాళ్ళు ఏం చేస్తారంటే పక్క పక్కకు పెట్టుకొని ఓ అప్పుడు 2002 में सबिता मैडम का वोट है, 2025 के वोटर लिस्ट में 3 और नाम है, कौन है ये 3 नाम, उनके साथ जोड़ना है. अच्छा उनके बेटे हैं, उनके साथ मैपिंग करते, फैमिली मैपिंग बोलते. तो उसको क्या करना, अपन अपने BLA जो है, మన BLAs ఉన్నారు కదా ఇక్కడ, అందరు బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారా? ఉంటే ఒక్కసారి చేయలేవట్. మీకు అందరికి ఆ పుస్తకం ఇచ్చిరా, हैंडबुक, जरा दिखाओ भाई, छुपाओ मत, दिखाओ. है तो दिखाओ, नहीं है तो नहीं, कोई बात नहीं. कागज वो पूरा ఉన్నదా అందరికి ఇయలేదా? చిన్నోళ్ళు చూపెట్టండి. జర్రా ఒక పని చేయండి, మంచి బ్యాగులు ఇచ్చిరా, ఆ బ్యాగులు మంచిగా పుస్తకాలు పెట్టుకోరి, తీసుకుపోయి ఇంట్లో అల్మార్లో వారేసి మళ్ళా తెరవకురి. मालूम है मेरे को आप क्या करते, ले आते घर में फेंक देते, अरे उन्होंने कुछ बोला ना आके, फेंक दे रहे भाई बोल के अंदर फेंक देते, नहीं फिर नहीं पढ़ते. जर्रा मेहरबानी करके पढ़ो, खोलो उसको, थोड़ा पढ़ो, उसमें बहुत अहम इन्फॉर्मेशन है, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందల్లా చదువురి. ఈ లింకింగ్ కాని పేర్లు, ఉదాహరణకు మీ పిల్లలో కోడల్లో ఎవరైతే కొత్తగా వచ్చిరో 2002 నుంచి 2025 మధ్యలో వాళ్ళను ఫ్యామిలీ మ్యాపింగ్ చేయాలంటే ఏం చేయాలి? ఒక చిన్న ఎన్యూమరేషన్ ఫారం నింపేది ఉంటుంది. मैं वो भी आपको मैं दिखा देता हूं. उसके साथ साथ नेक्स्ट स्लाइड. మొత్తం తెలంగాణలో ఎస్ఐఆర్ అనేది 25 జూన్ को शुरू हो रहा, 25 జూన్ కు చాలా అవుతుంది. ఈ నెల 25 తారీఖు ఉంటే ఇంకో 4-5 రోజులలో స్టార్ట్ అవుతుంది. జూలై 24 వరకు అంటే ఒక నెల రోజుల పాటు జరుగుతుంది. ఏం చేస్తారు? ఇలా 4 పనులు చేస్తారు. నెంబర్ 1, ఎవరన్నా 18 ఏళ్ళు నిండినోళ్ళు ఉంటే వాళ్ళ పేరు రాస్తారు, उनका वोट ऐड करते. नंबर 2, अगर कोई डेथ हो गया किसी फैमिली में, ఎవరి ఇంట్లోనే ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఓటు తీసేస్తారు. నెంబర్ 3, మీ ఇంటికి కొత్త కోడలు వచ్చింది అనుకో, ఆమె ఓటు వాళ్ళ అమ్మగారి ఇంట్లో కట్ చేయాలి, ఇక్కడ రాపియాలి. 3వది. 4వది, మీ బిడ్డ ఇంకో కాడికి పోయింది అనుకో, లగ్గమై ఇంకో కాడికి పోయింది, మీ ఇంట్లో కట్ చేయాలి, ఆడ రాపియాలి. ఈ 4 పనులే చేసేది. కాకపోతే ఇక్కడ కొంత డేంజర్ ఏముంటుందంటే మీ అందరికి ఎరికే, చాలా మందికి డబల్ ట్రిపుల్ చాలా ఓట్లు ఉన్నాయి. ఒకటి ఊళ్ళో ఉంటుంది, ఒకటి ఇక్కడ ఉంటుంది, ఇంకోటి పక్కకు ఉంటుంది. ఎందుకంటే కిరాయి ఇంట్లో ఒక దగ్గర ఉంటారు, ఆడికెళ్ళి ఇంకొక ఆడికి పోతారు. కిరాయి ఇల్లు పాతింటి కాడు ఉంటుంది, ఒకటి కొత్తింటి కాడు ఉంటుంది. అట్లా తీసేయకుండా చాలా ఓట్లు ఉన్నాయి. అందుకే ఈ ప్రాసెస్లు అవన్నీ పోతాయి. అయితే 1 మहीना తక్, ఒక నెల రోజుల పాటు ఎస్ఐఆర్ నడుస్తుంది. నడిచినాక ఇంటింటికి వచ్చే కార్యక్రమం అయిపోతుంది. అయిపోయినాక జూలై 31 నాడు లిస్టు పబ్లిష్ చేస్తారు. ఇగో గిది మీ బూత్లో ఓటర్ లిస్టు అని చెప్పి పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేస్తే మనకేమన్నా డౌట్స్ ఉన్నాయనుకో, अगर कोई किसी का वोट गया, गायब हो गया, उनके पास सब कुछ है, कागज है, सब कुछ है, अगर उनका वोट गया, 1 महीना हमारे को टाइम है, మనకు ఒక నెల టైం ఉంది. మొత్తం ఆగస్టు